వరుసగా 20 వన్డే టాస్లు ఓడిపోయిన తర్వాత టీమిండియాకు కనీసం విశాఖపట్నంలోనైనా అదృష్టం కలిసి రావాలని క్రికెట్ ప్రేమికులు ప్రార్థించారు. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ చివరకు క్రికెట్ ప్రేమికులు ఎదురుచూసిన వార్తను పొందారు. విశేషం ఏంటంటే వరుసగా 20 వన్డే టాస్లు ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ నేతృత్వంలో టీమిండియా జట్టు దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. శుభ్మన్ గిల్ ను వన్డే కెప్టెన్ గా తొలగించిన తర్వాత కూడా భారత్ కు టాస్ ఓటములు తప్పలేదు. కొత్త కెప్టెన్ గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ ఫస్ట్ రాంచీలో టాస్ ఓడిపోయాడు. ఆ తర్వాత రాయ్పూర్ లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. కానీ ఇప్పుడు ఆ ఓటములకు ముగింపు పలుకుతూ టీమిండియా టాస్ గెలిచింది. నిజానికి మొదటి 2 మ్యాచ్లలో కూడా కెప్టెన్ కేఎల్ రాహుల్ తన ఎడమ చేతితో నాణ్యాన్ని విసిరాడు. కానీ ఈ మ్యాచ్ లో ఆయన తన కుడి చేతితో నాణ్యాన్ని ఫ్లిక్ చేశాడు. సరిగ్గా 20 మ్యాచ్ల తరువాత టీమిండియా టాస్ గెలిచింది. వాస్తవానికి రాయ్పూర్ లో జరిగిన గత మ్యాచ్ లోనే భారత్ టాస్ గెలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఫలితం ప్రతికూలంగా రావడంతో క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. సిరీస్ లోని మొదటి 2 మ్యాచ్లలో టాస్ ఓడిన తర్వాత 3వ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ టీమిండియా వరుసగా 20 టాస్ ఓటములకు ముగింపు పలికాడు.